హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి మందా భానుమతి గారి నవల మేఘం లేని మెరుపు ఆడియో సీరియల్గా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మేఘం లేని మెరుపు నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ కమెంట్స్ నాకు చాలా అవసరం. ఎందుకంటే నేను ఇంకా ఎలాంటి నవలలు చదవాలి, ఎలాంటి నవలలు చదవడాన్ని మీరు ఇష్టపడుతున్నారు, అలాగే ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటే మీకు నచ్చుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు అర్థమవుతుంది మీ కమెంట్స్ ద్వారా. సో మీ కమెంట్స్ నాకు చాలా విలువైనవి, కాబట్టి తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే పనిలో పనిగా లైక్ కూడా చేసేస్తారు కదా. మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం, పదండి. మేఘం లేని మెరుపు నవల ఆడియో 5వ భాగం. కల్నల్ ప్రభాకర్ అంటే రకరకాల అభిప్రాయాలున్నాయి పరిచయస్తులకి. కొందరికి కష్ట సుఖాలు పంచుకునే స్నేహితుడు, కొంతమంది ఎక్కడ ఎదురు పడతాడో అని భయంతో తప్పించుకుని తిరుగుతారు, కొందరు దేవుళ్లా కొలుస్తారు. 10 ఏళ్ల భాస్కర్కి మాత్రం తండ్రే సర్వస్వం, ఆరాధ్య దైవం. భాస్కర్కి 3 ఏళ్లు పెద్దదైన అక్క ఉంది. పిల్లలిద్దరికీ తండ్రి దగ్గర బాగా చేరిక. పొద్దున్న వెళ్లే జాగింగ్ మొదలు రాత్రి చదివి వినిపించే కథల వరకు ప్రభాకర్ కొడుకుని తన వెంటే ఉంచుకుంటాడు. తప్పనిసరి తన ఆఫీస్కి కొడుకు లేకుండా వెళ్తాడు. తెలంగాణలో ఒక చిన్న పల్లె నుంచి స్వశక్తితో పైకొచ్చి డిగ్రీ చదివి సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు ప్రభాకర్. దేశంలో పలు ప్రాంతాల్లో పనిచేయడం వల్ల పిల్లలకి 1/2 డజను దాకా భాషలు సునాయాసంగా వచ్చేశాయి. పైగా వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా అక్కడి పిల్లలతో వారి భాషలోనే మాట్లాడుతుండడంతో అన్ని భాషలు వారి మాతృభాషే అన్నట్టు క్షుణ్ణంగా స్పష్టంగా మాట్లాడడం వచ్చింది. అవి ప్రభాకర్ కాశ్మీర్లో పనిచేసే రోజులు. తాత్కాలిక గృహాలైనా సదుపాయంగా ఉంటాయి. వారు ఉండే చోట ఒక సరస్సు కూడా ఉంది. ఆఫీసర్లందరి క్వార్టర్లు కొంచెం దూరంగా ఉండేవి. చక్కని ప్రశాంత వాతావరణం, కానీ అనుక్షణం యుద్ధ భయమే. సాధారణంగా కుటుంబాలని అటువంటి చోట ఉండనివ్వరు. ఆ సమయంలో 1 సంవత్సరం నుంచి శాంతియుతంగానే ఉందని, పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు కుటుంబాల్ని తెచ్చుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. 2 రోజులు సరస్సులో ఈత కొడుతూ బ్యాడ్మింటన్, చదరంగం ఆడుతూ గడిపారు. ఆ రోజు రాత్రి అంత్యాక్షరి ఆడుకుని భోజనాలయ్యాక ప్రభాకర్ గుండమ్మ కథ, సినిమా కథంతా చెప్పి అందర్నీ నవ్వించాడు. కుటుంబం అంతా ఆనందంగా పడుకున్నారు. మధ్యరాత్రి భాస్కర్ బాత్రూమ్ కని లేచాడు. తలుపు తీసుకుని రాబోతుండగా వినిపించాయి తుపాకీ శబ్దాలు. భయంతో వణికిపోతూ తలుపు సందులో నుంచి చూసిన భాస్కర్కి తన వాళ్లంతా రక్తపు మడుగులో కనిపించారు. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని వెతుకుతున్నారు 3 వ్యక్తులు తుపాకీలు పట్టుకుని. బాత్రూంకి వెనక పక్కనున్న తలుపు తీసుకుని బయటకు పరిగెత్తాడు భాస్కర్. వెదురు బొంగులతో చేసిన ఆ ఇంటిని అంటించి 3 మోటార్ సైకిళ్ల మీద పారిపోయారు. భాస్కర్ స్పృహ తప్పి పడిపోయాడు. తెలివచ్చేసరికి కొత్త పరిసరాల్లో ఉన్నాడు. అటు ఇటు చూస్తుండగా ఒక ఆఫీసర్ లోపలికొచ్చాడు. హౌ ఆర్ యు భాస్కర్? అంకుల్, అమ్మా, నాన్న, అక్క బోరుమన్నాడు వెక్కుతూ. ఐ నో, నువ్వు వాళ్ళని చూసావా? చూశాను ఇస్మాయిల్ అంకుల్, అందరూ ఉర్దూలో మాట్లాడుతున్నారు. ఇస్మాయిల్ లెఫ్టినెంట్, ప్రభాకర్ దగ్గర పనిచేస్తాడు. 25 ఏళ్లుంటాయి. ప్రభాకర్ వాళ్ళూరు నుంచే వచ్చాడు. తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. అంకుల్, వాళ్ళందర్నీ చంపేయాలి, పదండి. భాస్కర్ మళ్లీ గట్టిగా ఏడ్చాడు. ప్రభాకర్ని గురువుగా భావించే ఇస్మాయిల్ భాస్కర్ని పొదివి పట్టుకుని ఓదార్చాడు. నువ్వు కూడా ఆ ఇంట్లో ఉన్నావనుకుంటున్నారు అందరూ. మంటల్ని ఆర్పేలోగా అందరూ కాలి బూడిదైపోయారు. నేను పక్క కాటేజ్లోనే ఉన్నాను. అందుకని మంటలు చూసి పరిగెత్తుకుని వచ్చి నిన్ను తీసుకొచ్చేశాను. నువ్విక్కడే ఉండు, ఎవరికీ తెలియకుండా. కక్ష కట్టిన వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చు అన్నాడు. అమ్మా, నాన్న, అక్క భాస్కర్ బెదురుగా చూశాడు. నీకు తెలుసుగా, యు ఆర్ ఎ బిగ్ బాయ్. మీ నాన్నగారు రోజు చెప్పే కథలు, పాఠాలు గుర్తుకు తెచ్చుకో. బాగా చదువుకుని ఆర్మీలో చేరి నీ వాళ్ళని చంపిన వాళ్ళని చంపే. ఇప్పుడు ఒక్కడివి ఏం చేయగలవు చెప్పు, అవునా అన్నాడు ఇస్మాయిల్. కళ్ళ నిండా నీళ్లతో తలూపాడు భాస్కర్. కాశ్మీర్ పండిట్లని ఊచకోత కోసిన మిలిటెంట్లలో 10 మందిని పట్టుకున్నారు. ప్రభాకర్ బెటాలియన్. అందులో 8 మంది కాల్పుల్లో పోగా 2 బందీలుగా పట్టుబడ్డారు. అందుకే వాళ్ళు ప్రభాకర్ని టార్గెట్ చేసుకున్నారు. ప్రభాకర్ కుటుంబం కాల్పుల్లో హతమయ్యారని దేశం మొత్తం తెలిసింది. వాళ్ల ఊరి నుండి తమ్ముడు, పినతండ్రి వచ్చి
చితాభస్మం తీసుకెళ్లారు ఇల్లు కాలిన బూడిదలో నుంచి భారమైన హృదయాలతో. వాళ్లు వచ్చిన సంగతి భాస్కర్కి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఇస్మాయిల్. మిలిటెంట్లకి తెలిస్తే అందరికీ ప్రమాదమే అని. ఇస్మాయిల్ పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. భాస్కర్ 4 రోజుల నుంచి ఏమీ తినలేకపోతున్నాడు. కదలకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఏది తిన్నా వాంతైపోతోంది. ఇంట్లోనే ఉండడం ఒక విధంగా మంచిదే, కానీ ఇదే విధంగా కొనసాగితే మటుకు పిల్లవాడు ఎక్కువ రోజులు బ్రతకడు. ఏదో చెయ్యాలి. ఒక నిశ్చయానికొచ్చిన ఇస్మాయిల్ భాస్కర్ దగ్గరకు వెళ్లి నెమ్మదిగా పాలు తాగించి చెప్పసాగాడు. భాస్కర్ కళ్ళు పెద్దవి చేసుకుని విన్నాడు. వయస్సు చిన్నదే అయినా అనేక ప్రదేశాలు తిరిగి రకరకాల మనుషులతో మెదిలిన అనుభవం ఉన్నవాడు. అంకుల్ చెప్పింది అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టినా ఫలితం దక్కింది. ఏమంటావు భాస్కర్? అడిగాడు ఇస్మాయిల్. తల ఊపాడు భాస్కర్. మరి ఇప్పటినుంచి సరిగ్గా తింటావా? అడిగాడు మళ్ళీ ఇస్మాయిల్. మళ్లీ తల ఊపాడు భాస్కర్. సరిహద్దుల్లో జరిగిన ఘోరం నెమ్మదిగా అందరూ మర్చిపోతున్నారు. భాస్కర్ని కాపాడడం పెద్ద సవాలైపోయింది ఇస్మాయిల్కి. అంతులేని ఎంక్వైరీలు. కానీ బెటాలియన్ని కదపలేదు. దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో బీద కుటుంబంలో ఉంచాడు భాస్కర్ని. అతనిచ్చే డబ్బు కోసం ఆనందంగా ఒప్పుకున్నారు వాళ్ళు. అడ్జస్ట్ అవ్వాలి కొంతకాలం. ఇక్కడ మనం తినే తిండి ఉండదు. ఉండగలవా? మీ ఊరికి పంపేయమంటావా? యుద్ధ వాతావరణం తగ్గాక అడిగాడు ఇస్మాయిల్. ఇక్కడే ఉంటానంకుల్, మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు భాస్కర్. పెద్ద పెద్ద కళ్లతో అమాయకంగా తిరిగే భాస్కర్ ఒకసారి తాహిర్ కంటపడ్డాడు. తాహిర్ ఆ చుట్టుపక్కలున్న ఊళ్ళన్నిటికీ ఏలిక లాంటివాడు. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణంలో అతని నివాసం. కొండవాలుల మీద పంటలు పండిస్తూ ఊర్లలో జనాలకి పని కల్పిస్తుంటాడు. సంపన్నుడు. 2 దేశాలలోని పల్లెలకి రేషన్ సరుకులు చేరేస్తుంటాడు. ఇరుపక్కల వారితో స్నేహంగా ఉంటాడు. 11 ఏళ్లు దాటుతున్న భాస్కర్ పీలగా 7 ఏళ్ల పిల్లవాడిలా ఉంటాడు. తాహిర్ దగ్గరికి పిలిచి వివరాలు అడిగాడు. పేరెంట్స్ యాక్సిడెంట్లో మర్గయ్య. 1 సాలైంది. ఒక అంకుల్ ఫ్యామిలీ ఫ్రెండ్ నన్నిక్కడ ఉంచారు. ఇస్మాయిల్ గురించి చెప్పి భోరుమన్నాడు భాస్కర్. తాహిర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కాశ్మీరీ ఉర్దూలో తడుముకోకుండా సమాధానం చెప్పాడు భాస్కర్. మా దగ్గరుంటావా? మా బేటాలా? తాహిర్కి పిల్లలు లేరు. అలానే పంపినట్టు కనిపిస్తున్నాడు ఈ బేట. బీబీ ఎంత ఖుష్ అవుతుందో అనుకున్నాడు. తాహిర్ వెంట వెళ్లిపోయాడు భాస్కర్. పేరు అక్బర్ అలీ అని చెప్పాడు. ఇస్మాయిల్ వెళ్లి భాస్కర్ని ఉంచుకున్న దంపతులకి డబ్బులు ఇచ్చి తాహిర్ని కలిశాడు. మంచి పని చేశారు తాహిర్ సాహెబ్. అసలు నేనే పెంచుకునేవాడిని. నాది తిరిగే ఉద్యోగం. అది కాక నాకు నిఖా అయింది. నా బీబీ ఒప్పుకోలేదు. బహుత్ శుక్రియా అన్నాడు. కళ్ళ నీళ్లు చిప్పిలుతుండగా భాస్కర్ని తాహిర్ చేతుల్లో పెట్టాడు ఇస్మాయిల్. తర్వాత 2 సంవత్సరాలు కాశ్మీర్లోనే ఉన్న ఇస్మాయిల్ భాస్కర్ని కలుస్తూనే ఉన్నాడు. చదువులో బాగా రాణిస్తున్నాడు భాస్కర్. కానీ ఆ రాత్రిని మాత్రం మరచిపోలేదు. ఇంకా అదే ఆలోచిస్తున్నావా భాస్కర్? ఇస్మాయిల్ వెళ్లిపోతూ అడిగాడు. ఎస్ అంకుల్, దృఢంగా అన్నాడు భాస్కర్. అయితే అవకాశం వచ్చినప్పుడు నీ ధ్యేయాన్ని పూర్తి చేయడంతో పాటు దేశాన్ని కూడా కాపాడు అంటూ కొన్ని సూచనలిచ్చాడు భాస్కర్కి. 12 ఏళ్ల భాస్కర్ శ్రద్ధగా విన్నాడు. వినడమే కాదు, మనసులోకి ఎక్కించేశాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా మసీదుకెళ్తూ రోజుకి 5 సార్లు స్కూల్లో ఉన్నా కూడా నమాజు చేస్తూ అందరి దృష్టిలో పడ్డాడు భాస్కర్. తాహిర్ దంపతుల కన్నబిడ్డే అనుకుంటున్నారు ఊరు వాళ్ళు. వాళ్లు కూడా ఎవరికీ చెప్పలేదు. వ్యాయామాలు చేస్తూ మాంసాహారం తింటూ కండలు పెంచి 15 ఏళ్లు వచ్చేసరికి 20 ఏళ్ల యువకుడిలా అయ్యాడు అక్బర్గా మారిన భాస్కర్. అతను 12వ తరగతిలో ఉండగా జరిగింది ఆ సంఘటన. వెంటనే ఇస్మాయిల్కి ఫోన్ చేసి చెప్పాడు. స్కూల్ నుంచి ఇంటికొస్తుంటే 4 యువకులు అక్బర్ని కలిశారు. అతనికంటే 4-5 ఏళ్లు పెద్ద ఉంటారు. ఇంజనీరింగ్ చదువుతున్నాం అంటూ పరిచయం చేసుకుని దగ్గరలో ఉన్న హోటల్కి తీసుకెళ్లారు. అక్బర్ ఆశయం కూడా ఇంజనీర్ అవ్వాలని. శరీరం గడ్డ కట్టించే చలిలో వేడివేడి ఛాయ్ తాగుతూ బోలెడు కబుర్లు చెప్పుకున్నారు. చాలా వరకు అభిప్రాయాలు కలిశాయి. ఆ తర్వాత వారం రోజులకి పరీక్షలు మొదలయ్యాయి. సెలవుల్లో అక్బర్ ఖురాన్ చదువుకోవడం, లైబ్రరీ, ఆటలతో కాలక్షేపం చేయసాగాడు. రిజల్ట్స్ వచ్చిన రోజు అమ్మీజాన్ ఆనందానికి అవధుల్లేవు. అక్బర్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చింది. కొత్తగా పరిచయమైన ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. డ్రాయింగ్ రూమ్లో అక్బర్ పేరెంట్స్తో ఉన్న ఫోటోలన్నీ చూశారు. నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు పల్లెలో ఉండేవాళ్లం. అక్కడ స్టూడియోలు లేవు. డ్రాయింగ్ రూమ్లో ఫోటోలు చూస్తున్న ఫ్రెండ్స్కి వివరించాడు అక్బర్.
ఆ ఫోటోల్లో అక్బర్ 7-8 ఏళ్ల కుర్రాడిలా ఉన్నాడు. రేపొక చోటికి తీసుకువెళ్తాం, వస్తావా? అందరిలోకి పెద్ద కుర్రాడు అడిగాడు. సరే, ఎక్కడికి? కుతూహలంగా అడిగాడు అక్బర్. నువ్వే చూస్తావు కదా అన్నాడా కుర్రాడు. వెల్కమ్, రండి. ఒక అతిథిని తీసుకొచ్చారే? తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తున్న వ్యక్తిని చూస్తుంటే అక్బర్ రక్తం ఉడికిపోయింది. కాటేజ్ మీదకి కిరసనాయిలు చల్లి అగ్గిపుల్ల విసిరినతను మొహంలో కుతూహలం తప్ప ఏ భావం కనిపించకుండా లోపలికి నడిచాడు అక్బర్. సోఫాల్లో కూర్చున్న 6గురిని పరిచయం చేశాడు అక్బర్ దోస్త్. అందులో 3 తన తల్లిదండ్రుల్ని, అక్కని నిర్దాక్షిణ్యంగా కాల్చేసిన వాళ్లు. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి అందరికీ సలాం చేశాడు. ఈ రోజు కోసమే 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఇక నుంచి అప్రమత్తతతో ఉండాలి. అప్పుడు 1 గంట సేపు అక్బర్కి అంతా వివరించారు వాళ్ళు. చదువు మానకుండా తమ కార్యకలాపాల్లో పాల్గొనాలి. తన వాళ్ళెవరికి ఏం చేస్తున్నారో, తను మిలిటెంట్ గ్రూపులో చేరినట్టు చెప్పకూడదు. అక్బర్ చేత ప్రమాణం చేయించాడు. మనసులో ఇస్మాయిల్ అంకుల్కి, తల్లిదండ్రులకి, భారతదేశానికి, ఈ మిలిటెంట్ సమూహాన్ని సర్వనాశనం చేస్తానని ప్రమాణం చేస్తూ బయటికి వాళ్ళు చెప్పినట్టు చేశాడు. అప్పటి నుంచి ఎన్నో సాహసాలు చేసి లీడర్ల నమ్మకాన్ని సంపాదించాడు. కొన్ని ఆపరేషన్స్ అనుమానం రాకుండా విఫలమయ్యేట్టు చేశాడు. అలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. తాహిర్ దంపతులిద్దరూ కాలం చేశారు. ఇప్పుడు అక్బర్ సేవలు పూర్తిగా గ్రూప్కే అంకితం. ఎవరికీ ఏ సమాధానం ఇవ్వనక్కర్లేదు. తన ధ్యేయం కోసం పెళ్లి మానుకున్నాడు. ఎందరో అడిగినా అక్కడ గ్రూప్లో చేరకముందే ఇస్మాయిల్ కలిశాడు. ఇంక నిన్ను కలవను బేట, మరొక్కసారి ఆలోచించుకో. దేశం కోసం చాలా పెద్ద త్యాగం చెయ్యబోతున్నావు. ఇంకా ఏదో చెప్పబోతున్న ఇస్మాయిల్ ఆగిపోయాడు అక్బర్ కళ్లలోని దృఢ నిశ్చయాన్ని చూసి. సరే, చాలా పెద్ద ఆపరేషన్, దేశానికి అత్యంత ప్రమాదకరమైనది జరగబోతున్నప్పుడు కానీ, అందరూ ఒక దగ్గర దొరుకుతారనుకున్నప్పుడు కానీ, అప్పుడు మాత్రమే సంకేతం పంపు. అంతవరకు నువ్వు స్లీపింగ్ మోల్. ఒక ఫోన్ నెంబర్, ఒక కోడ్ నెంబర్ ఇచ్చి ఒకే ముక్క, ఒక ప్లేస్ అడ్రస్ మాత్రమే, అది పబ్లిక్ బూత్ నుంచి చెప్పు. మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు. నీ లైఫ్ రిస్క్, తెలుసు కదా అన్నాడు ఇస్మాయిల్. సమాధానంగా అక్బర్ ఉరఫ్ భాస్కర్ నవ్విన నవ్వు ఇస్మాయిల్ గుండెని కదిలించింది. కళ్లలో చిప్పిల్లిన నీటి పొరలో నుంచి మసకగా కనిపిస్తున్న భాస్కర్ కేసి చెయ్యూపి వెళ్లిపోయాడు ఇస్మాయిల్. మళ్ళీ ఇద్దరూ కలుస్తారో లేదో కాలమే చెప్పాలి. అక్బర్ కుంభాగా రూపాంతరం చెందింది తను పెద్ద పెద్ద ఆపరేషన్లు తను స్వయంగా నడుపుతున్నప్పటి నుంచి అతని అసలు పేరు అక్బర్ అని ఎవరికీ తెలియదు, లీడర్లకి తప్ప. మర్నాడు హైదరాబాద్లో జరగబోతున్న ఫంక్షన్లో పెద్ద పథకాలే వేస్తున్నాడు. అందులో కుంభాదే ప్రధాన పాత్ర. ముఖ్య నాయకులు, ఈ దేశంలో ఉండే సైనికులు అందరూ కలుస్తారు. ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది? అందుకే ఇస్మాయిల్ ఇచ్చిన నంబర్కి ఫోన్ చేశాడు భాస్కర్ అలియాస్ కుంభ. జరిగిన విషయాలన్నీ మననం చేసుకుంటుంటే మూసుకున్న కుంభ కన్నుల్లో నుంచి ధారగా కన్నీరు. పక్కనున్న తమ్ముడికి కనిపించకుండా మొహం మీద తువాలు కప్పుకుని పడుకున్నాడు. ఆర్మీలో ఉన్న ఒక ప్రత్యేక విభాగంలో గంట గణగణ మోగింది. అది సంవత్సరాలలో అరుదుగా మోగుతుంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వింగ్లో గంట మోగగానే సంబంధిత అధికారులందరికీ సంకేతాలు అందిపోతాయి వాళ్ల సెల్ ఫోన్ల ద్వారా. కల్నల్ ఇస్మాయిల్ వెంటనే అలర్ట్ అయిపోయాడు. అది SOS సిగ్నల్, దేశ రక్షణకి సంబంధించింది. అధికారులంతా అరగంటలోగా కాన్ఫరెన్స్ హాల్లోకి చేరారు. ఏజెంట్ 0 పంపిన సిగ్నల్ మీద ఏ విధమైన చర్య తీసుకోవాలో అందరూ కలిసి చర్చించారు. కల్నల్ ఇస్మాయిల్ ని ఇన్ఛార్జి చేశారు. అతను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లి స్వయంగా యాక్షన్లో పాల్గొనాలి. అతనికి అక్కడి ఆర్మీ సహాయం అందిస్తుంది. వెంటనే హైదరాబాద్కి డైరెక్ట్ లైన్లో మాట్లాడాడు ఇస్మాయిల్. పోలీస్ ఫోర్సు సహాయం తీసుకుని మిలిటెంట్లకి కొంచెం కూడా అనుమానం రాకుండా అంతా నడిపించాలి. 2 గంటల్లో అక్కడుంటాను. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి. డీజీపీని కూడా పిలవండి. మన స్పెషల్ ఫోర్స్ని, ఇంకా అత్యవసర సర్వీసులని ఎంతమంది దొరికితే అంతమందిని తీసుకురండి. అప్పుడు రాత్రి 11 అయింది. అడవిలో గాలివాన వెలిసిన తర్వాత వచ్చే ప్రశాంతత వచ్చింది. పుందూరు నుంచి అంబులెన్స్ తెప్పించి ప్రాణాలు కోల్పోయిన వారి బాడీలని మార్చురీకి పంపించారు. ఆర్మీ వేన్లో రవిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆంజనేయులు టీంకి ఛార్జ్ తీసుకున్నాడు. అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. వెళ్లే ముందు కోల్ మైన్స్ వర్కర్లని వీలైనంత త్వరగా వేగన్లను ప్లాంట్కి చేర్చమని ఆదేశించారు. అవి వెళ్తే గాని మూసేసిన యూనిట్లు పనిచేయవు.
కోల్ ప్లాంట్లో బొగ్గు లెక్కలు అవి చూసేది ఆంజనేయులే. అశోక్ రెడ్డి మిలిటెంట్ల సంగతి చూసుకున్నాడు. పోలీసుల్ని పల్లేరులో ఆగమని 2 జీపుల్లో ఉగ్రవాదుల్ని వేసుకుని హైదరాబాద్ బయలుదేరాడు ఆ తరువాతి చర్య కోసం. బొగ్గుబళ్ల డ్రైవర్లు, వారి అసిస్టెంట్లు తమ తమ ఇంజన్లలో కూర్చుని వ్యాగన్లను పరిగెత్తించారు. అరచేతుల్లో ప్రాణాలు మళ్లీ శరీరంలోకి వెళ్లినట్టు అనిపించింది అందరికీ. 3 రోజులు కానీ 3 గంటలు కానీ తుపాకీ గురిని చూస్తూ జీవించడం సామాన్యమైన విషయం కాదు. రవిని లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు చిన్నయ్య, బాల గడగడ వణుకుతూ నిలబడ్డారు. ఇంక మీకేం భయం లేదు, మీ ఇంటికెళ్ళిపోండి. ఆంజనేయులు వాళ్ళని పంపించేశాడు. బ్రతుకు జీవుడా అనుకుని జారుకున్నారు. పుందూరులో ఒక గవర్నమెంట్, 2 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. పల్లేరులో డాక్టర్ సూచించిన జనప్రియ నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు రవిని. అక్కడ డ్యూటీ డాక్టర్ వెంటనే పెద్ద డాక్టర్లను పిలిచాడు. క్షణాల మీద చేసేశారు ఏర్పాట్లు. వచ్చిన పేషెంట్ ఆర్మీ రక్షణలో మిలిటరీ వ్యాన్లో వచ్చాడు. మరి ఎమర్జెన్సీకి ఉంటుందని గోపాలాచారి 10,000 ఇప్పించాడు అకౌంట్స్ వాళ్ళకి చెప్పి. అదే ఉపయోగపడింది. ఇప్పుడు రక్తం అవసరమైంది. ఆంజనేయులు, రహీం ఇచ్చారు. వరండాలో కునికిపాట్లు పడుతున్న సింగ్, చైతన్య డాక్టర్ పిలిచినట్టయి లేచారు. ఆపరేషన్ అయింది. మిస్టర్ రవి కులాసా. లోపల చాలా కుట్లు వేయవలసి వచ్చింది. పైగా బ్లడ్ లాస్. పేషెంట్ చాలా స్ట్రాంగ్, అందుకే తట్టుకోగలిగాడు. తెలివొచ్చింది. మీరొచ్చి పలకరిస్తే మేం మళ్లీ మత్తిచ్చి పడుకోబెడతాం. డాక్టర్ ఇద్దరిని లోపలికి తీసుకెళ్లాడు. డిఈ గారు ఎలా ఉన్నారు? వినిపిస్తోందా? చైతన్య పిలిచాడు. కళ్ళు తెరిచాడు రవి. బావున్నా. అందరూ ఎలా ఉన్నారు అన్నాడు. మేమంతా ఓకే, ఎవరికీ ఏం కాలేదు. సింగ్ మాటలకి నీరసంగా నవ్వి అటు ఇటు చూశాడు రవి. ఆంజనేయులు, రహీం పడుకున్నారు సార్, మీరు రెస్ట్ తీసుకోండి, రేపు మాట్లాడదాం అన్నారు వాళ్ళు. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తుండగానే కళ్ళు మూసి నిద్రలోకి నెమ్మదిగా వెళ్లిపోయాడు రవి. మీ కొలీగ్స్ పక్క గదిలోనే ఉన్నారు. బ్లడ్ తీస్తుండగానే నిద్రపోయారు. మీరు కూడా పడుకోవచ్చు. ఒక ఖాళీ గది ఇస్తాను. డాక్టర్ మాటలకి కృతజ్ఞతగా చూశారు సింగు, చైతన్య. సుగుణ ఫోన్ పెట్టేసి గోడ కానుకుని నిలబడిపోయింది. తను ఏం వింటోందో, కలో నిజమో ఏమీ అర్థం కాలేదామెకు. రవి ఏంటి, దెబ్బలేంటి, నా పక్కన లేరా? మంచం మీద చూసింది. రవి లేడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. రవి క్యాంపుకి వెళ్లాడు కదూ. పిల్లల గదిలోకి వెళ్లి చూసింది. ఇద్దరు హాయిగా నిద్రపోతున్నారు. ప్రశాంతంగా, చిరునవ్వుతో. పెదవులు కొద్దిగా విచ్చుకుని కనబడ్డాడు. ఎంత సీరియస్ దెబ్బలో! డిఈ గారు స్వయంగా ఈ సమయంలో వస్తున్నారంటే ఎలా ఉందో! ఏం చెయ్యాలి? రవి లేకపోతే? ఊహించుకోవడానికి కూడా భయం వేసింది ఆమెకు. ఇన్నాళ్లు నిర్లక్ష్యంగా రవి మీదికి తోసేసిందంతా. ఫోన్ కాల్ సారాంశం బుర్రలోకి ఎక్కేసరికి కాళ్ళు చేతులు వణకసాగాయి. ఎవరిని పిలవాలి? రవికి అమ్మ మాత్రమే ఉంది. వాళ్ల ఊర్లో ఉంటుంది. 2 సార్లు కొడుకు దగ్గర కొన్నాళ్లు ఉందామనొచ్చి సుగుణ వ్యవహారం చూసి 2 రోజుల్లోనే పారిపోయింది. మళ్లీ రాలేదు. ముందు ఆవిడికి ఫోన్ చేసి చెప్పాలి, తర్వాత అమ్మా నాన్నలకి. సుగుణ ఆలోచిస్తోంది. పిట్టలు కర్ణకఠోరంగా అరుస్తున్నాయి. కాలింగ్ బెల్ మోగింది. పగలు ఎంతో హాయిగా వినిపించే పిట్టల కూతలు అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఆ గాభరాకి అలా అనిపించింది. అయోమయంగా చూస్తూ తలుపు తీసింది. సిఈ గారి బృందం లోపలికొచ్చారు. తడబడుతూ కూర్చోమని ఫోన్ చేసింది. సిఈ గారు కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. నైటీతో జుట్టు రేగిపోయి కళ్ళు ఎర్రబడి వణుకుతూ తలుపు పట్టుకుని నిలబడింది సుగుణ. ఆ సమయంలో సుగుణ బట్టల్ని కానీ జుట్టును కానీ పట్టించుకునే స్థితిలో లేరెవ్వరు. అమ్మా, మీరిలా కూర్చోండి. గోపాల్ తను కూర్చున్న సోఫా ఖాళీ చేసి సిఈ గారి పక్కన కూర్చున్నాడు. మౌళి చొరవగా లోపలికి వెళ్లి గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి సుగుణకిచ్చాడు. మాట్లాడకుండా తాగేసింది గొంతు తడారిపోగా. భోజనాల బల్ల దగ్గర కుర్చీ తెచ్చుకుని కూర్చున్నాడు మౌళి. మీరు? గోపాల్ని చూస్తూ అడిగింది తడబడుతూ. వచ్చిన వాళ్లలో సిఈ గారిని తప్ప ఎవరిని చూడలేదు. ఆయన్ని కూడా ఏదో ఫంక్షన్లో చూసింది. సిఈ గారే అందర్నీ పరిచయం చేశారు. రవిగారు ఎలా ఉన్నారు? అయోమయంగా అడిగింది. బాగానే ఉన్నాడమ్మా, ఆపరేషన్ చేశారు, తెలివొచ్చింది, ఏం భయం లేదు అన్నాడు గోపాల్. భయం లేదా? మరి అర్ధరాత్రి మీరంతా ఎందుకొచ్చారు? ఏం లేదమ్మా, మేము ప్లాంట్ పని మీద పంపించాను రవిని. అక్కడ ఏం జరిగినా మాదే బాధ్యత. అందుకని అర్ధరాత్రి అయినా వచ్చాం, మీకు ధైర్యం చెప్పాలని. రవి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడా? సిఈ గారు అడిగారు. లేదన్నట్టు అడ్డంగా తలూపింది సుగుణ. చెప్తే గాభరా పడుతుందని చెప్పలేదేమో అనుకున్నారు శ్రీనివాస్.
రవి వెళ్లిన పనిని వివరించారు. మీరేం చదువుకున్నారమ్మా? డిగ్రీ పాస్ అయ్యానండి. గుడ్. రవిని ఇంకా 4 ఇంజనీర్లను పంపించవలసి వచ్చింది నెగోషియేషన్స్కి. అక్కడ సడన్గా ఫైరింగ్ మొదలెట్టారు వాళ్ళు. అప్పుడు పవర్ ప్లాంట్లో వచ్చిన ఎమర్జెన్సీ వివరించి రవి కాల్లో నుంచి గుండు దూసుకుపోయిన సంగతి కూడా చెప్పారు. వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఎవరికీ ఏమీ కాలేదమ్మా. అందులో 2 రవికి రక్తం ఇచ్చారు. హీజ్ ఆల్ రైట్. తెలివచ్చి మాట్లాడారట. మీరు రేపు మాట్లాడొచ్చు. ఫోన్ చెయ్యమని ఏఈ గారికి చెప్తాను, వంశీకృష్ణ అన్నాడు. ఎప్పుడొస్తారు? అడిగింది సుగుణ. 2-3 రోజుల్లో. 1 నెల రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుంది, సిఈ గారు నెమ్మదిగా అన్నారు. తుపాకీ గుండా రవిని టెర్రరిస్టుల దగ్గరికి పంపారా? ఏదో లోకంలో ఉండి శూన్యంలోకి చూస్తున్నట్టు అడిగింది సుగుణ. ఎవరో కొట్టినట్టు ఉలిక్కి పడ్డారు సిఈ శ్రీనివాస్, ఎస్ఈ గోపాలాచారి. అమాయకంగా సుగుణ అడిగిన ప్రశ్నకి వారి వద్ద ఏ సమాధానం ఉంది? మొదట్లో ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ర్యాక్లు ఆగిపోయాయి అనుకున్నారు. అప్పుడు తమ టీంని పంపించాలని నిర్ణయించారు. టెర్రరిస్టుల పని అని తెలిసాక ఎందుకు పంపించారు? అది తమ పని కాదు కదా. ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. అక్కడంతా కోఆర్డినేట్ చేయడానికి పంపారండి. రవి గారికి పొరపాటున తగిలింది, వంశీకృష్ణ జవాబు చెప్పాడు. నిజమే. అదృష్టం బాగుండి ఎవరికి ఏమీ పెద్దగా దెబ్బలు తగలకుండా బయటపడ్డారు. ఆ గుండు తగలరాని చోట తగిలుంటే అనుకుంటూ శ్రీనివాస్ గట్టిగా నిట్టూర్చారు. మేం వెళ్ళడానికి వీలవుతుందా? సుగుణ ఇంకా నిద్రలోనే మాట్లాడుతున్నట్టు ఉంది. వెళ్ళొచ్చమ్మా, కానీ 2 రోజుల్లో ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. అక్కడ మన వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. రవి క్షేమంగా ఉన్నాడు. మీకు మరీ మరీ చెప్దామనే మేం వచ్చాం. రేపు మీతో మాట్లాడతాడు రవి, శ్రీనివాస్ సుగుణకు చెప్పి లేచాడు. మీకేం కావలసినా నిస్సంకోచంగా నన్ను పిలవచ్చు. నా లోకల్ నెంబర్ తెలుసు కదా అని అడిగాడాయన. సుగుణ తలూపింది. కాలనీలో ఇంటర్కమ్ కనెక్షన్స్ ఉన్నాయి. లోకల్గా ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. డైరెక్టరీలో మొదటి నెంబర్ సిఈ గారిదే. నా వైఫ్ పొద్దున్నే మీతో మాట్లాడుతుంది. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పమంటారా? సిఈ గారు సెల్ తీశారు. వద్దండి, రవితో మాట్లాడాక చేస్తాను అంది సుగుణ. సరేనమ్మా, వెళ్ళొస్తాం. పిల్లల్ని స్కూల్లో దింపడానికి కారు పంపిస్తాను అన్నాడాయన. అక్కర్లేదండి, స్కూల్ బస్ వస్తుంది చెప్పింది సుగుణ. మౌనంగా బయటికి నడిచారు సిఈ గారి బృందం. కళ్ళు మండిపోతుంటే బలవంతాన కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు గోపాలాచారి. ససేమిరా తెరుచుకోనని మొరాయిస్తున్నాయి కళ్ళు. బలవంతాన కళ్ళు తెరిస్తే గడియారంలో ముళ్ళు 6 గంటలైందని చెప్తున్నాయి. రాత్రి ఇంటికొచ్చి పడుకునేసరికి 4 అయింది. ఓహ్, ఈవేళ చక్రపాణి వస్తున్నాడు కదూ, మర్చిపోయాను. చటుక్కున లేచి కళ్ళజోడు పెట్టుకుని హాల్లోకొచ్చాడు. బస్సు తొందరగా వచ్చేసినట్టుందే. అయ్యో, అరుణకి వీళ్ళొస్తున్నట్టు చెప్పనలేదు. తిట్టుకుంటూ అక్కడ జరుగుతున్న హడావిడికి తెల్లబోయి చూస్తున్నాడు. డ్రైవర్ చక్రపాణి వాళ్ల పెట్టెల్ని గెస్ట్ రూంలో పెట్టేశాడు. రండి సార్. డ్రైవర్ మాటల్ని వినిపించుకోకుండా వరండాలోనే నిల్చుండిపోయారు సంకోచిస్తూ చక్రపాణి బృందం. ఇంటికి రమ్మని పిలిచి బయటికి రాడేం? ఇంట్లో ఆడవాళ్ళని అడగకుండా ఫోన్లోనే రమ్మనేశాడా? ఎలా ఉంటుందో. శశి లాంటి భార్య అయితే. రే, ఏంట్రా పరాయి వాళ్ళలా బయట నిల్చుండిపోయారు? లోపలికి రారా సుంటా. కరువు తీరా తిడుతూ చక్రపాణిని కౌగిలించుకున్నాడు గోపాల్. చాటంతైన మొహంతో చక్రపాణి పులకించిపోయాడు మిత్ర పరిష్వంగంతో. ఇద్దరినీ చూస్తూ సుభద్ర పక్కకి జరిగింది. ఇక్కడైనా మంచి స్వాగతం లభించింది అనుకుంటూ. అయ్యయ్యో, అందర్నీ బయటే నిలబెట్టేశారేంటి? రండన్నయ్యా. అరెరే, బంగారు తల్లులు, ఏంటలా చూస్తున్నారు? రండమ్మా, అందరూ మొహాలు కడుక్కుంటే వేడివాడి కాఫీ తాగేద్దాం. అరుణ హడావిడికి ప్రాణం లేచొచ్చినట్టయింది సుభద్రకి. కాఫీ వాసనకి అందరికీ హుషారొచ్చింది. గోపాల్ అయోమయంగా చూస్తుంటే అరుణ అంది. డ్రైవర్ చెప్పాడులేండి, చక్రపాణి గారు వస్తున్నారని. ఆయన గురించి మీరు కథలు కథలుగా చెప్తూనే ఉన్నారుగా 25 ఏళ్లుగా. అవకాశం వచ్చినప్పుడల్లా మీ ఇద్దరి లీలలు అల్లర్లును అందామె. ఇంకా వరండాలోనే నిలబడిపోయిన సుభద్రని తల్లిని చెరో చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. వెనకే చక్రపాణి పిల్లలు నడిచారు. కమ్మటి కాఫీ తాగుతూ వరండాలో కుర్చీల్లో కూర్చున్నారు గోపాల్, చక్రపాణి, సుభద్ర, అరుణ. తల్లి పిల్లల్ని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. ఇది మీ ఇల్లే అనుకోండి. ఎక్కడా ఎప్పుడు ఎందులోనూ మొహమాట పడొద్దు. పిల్లలకి ఏది కావలసినా సంకోచించకుండా అడగండి, అరుణ నవ్వి చెప్పింది. అరుణ ప్రశాంతమైన మొహం, ఎప్పుడూ నవ్వుతున్నట్టుండే పెదవులు చూస్తే ఎవరికైనా
ఎప్పటినుంచో తెలిసిన మనిషిలా అనిపిస్తుంది. అందుకే సుభద్ర మనసు వచ్చినప్పటి నుంచి తేలిగ్గా ఉంది. మీకు ఇబ్బంది కలిగిస్తున్నామేమో అంది మొహమాటంగా. ఇబ్బందా? మేమిద్దరమే ఉంటామేమో, బోర్ కొట్టేస్తోందనుకోండి. మాకిద్దరు అమ్మాయిలు, ఇద్దరూ అమెరికా. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఎప్పుడొస్తుందా, కంప్యూటర్లో వాళ్ళ ఫోటోలు ఎప్పుడు చూస్తామని ఎదురు చూడడం తప్ప వేరే పని లేదు. మీ అన్నయ్య రోజులో 18 గంటలు ప్లాంట్లోనే ఉంటారు. ఏం చేసినా ఎంత చదివినా రోజు గడవడం కష్టంగానే ఉంది. నేను టీవీ ఎక్కువగా చూడను. మిమ్మల్ని చూస్తుంటే ప్రాణం లేచొచ్చినట్టుంది. అరుణ గలగల మాట్లాడేస్తుంటే హాయిగా నవ్వింది సుభద్ర. పిల్లలకి స్నానాలు చేయించి తను కూడా స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది తల్లి. తన వాళ్లంటూ ఉన్నారు తన సమస్యలు తీర్చడానికి అనుకోగానే కాస్త ధైర్యం వచ్చింది తల్లికి. స్నానం చేయిస్తుంటే చిట్టి అడిగింది భయంగా, అమ్మా మన ఇంటికి వెళ్దామా? లేదమ్మా, ఒకవేళ వెళ్ళినా తాతయ్య ఉన్నారు కదా, నాన్నకి చెప్తారు కొట్టొద్దని. చేతులు వణుకుతుంటే గట్టిగా పట్టుకుని అంది. పిల్లల్ని చూడగానే అరుణ తనే లేచి పాలు తీసుకొచ్చిచ్చింది ఇద్దరికీ గ్లాసుల్లో. లోపలికెళ్ళి తీసుకెళ్లి తాగించసాగింది. మీ పేర్లేంటి బంగార్లు? నేను చిట్టి, ఇది బుజ్జి. ముద్దుగా ఉన్నాయే, మరి స్కూల్లో కూడా ఇవే పేర్లా? ఇంకా స్కూలుకి వెళ్ళట్లేదమ్మమ్మా, కొంచెం పెద్దయ్యాక వెళ్తా. 5 ఏళ్లకి కాని పంపరేమో పిల్లల్ని. మంచిదే, తను చిన్నప్పుడు అలాగే ఉండేది కదా అనుకుంది అరుణ. తల్లి కాఫీ తాగేసి వచ్చింది. చూడ్డానికి కలుపుగోలుగానే ఉన్నారు, కానీ ఎందుకో ముడుచుకుపోతున్నారు ముగ్గురు. చక్రపాణి గారి అమ్మాయి అయితే వంచిన తల పైకెత్తడం లేదు. ఏదో పెద్ద సమస్య వచ్చినట్టుంది. వాళ్ళనే చెప్పనిద్దాం, అడిగితే బావుంటది కదా. తనకి చేతనైనంత వరకు వాళ్ళని ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఇంతకాలానికి బాల్య స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. అరుణ ఆలోచిస్తూ పిల్లల దగ్గర నుంచి గ్లాసులు అందుకుంది. బయట ఆడుకోండి అంటూ ఇద్దరినీ తోటలోకి పంపించింది. కొత్తమ్మమ్మ, పూలు కోసి పెట్టమా? చిట్టి బంతిలా వెనక్కొచ్చింది. చిన్న పూలు కొయ్యండి, గులాబీ చెట్ల దగ్గరికి వెళ్ళొద్దు, ముళ్ళు గుచ్చుకుంటాయి. చిన్న గిన్నె ఇచ్చి అంది అరుణ. అలాగే అంటూ పరిగెత్తింది చిట్టి. నా పేరు అరుణ, మీరు? లోపలికొచ్చిన సుభద్రతో అందామె. అయ్యో మర్చిపోయాను, సుభద్ర. అమ్మాయిని ఇంట్లో తల్లి అని పిలుస్తాం, అసలు పేరు అంటూ పూర్తి చేసేంతలో గట్టిగా నవ్వుతూ లోపలికొచ్చారు గోపాల్, చక్రపాణి. చక్రపాణిని అంత ఉత్సాహంగా ఎప్పుడూ చూడలేదు సుభద్ర. తల్లి రాకముందు కూడా ఏదో యాంత్రికంగా జరిగిపోతూ ఉండేది. అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం ఏది? ఇంటడు మంది ఎప్పుడూ ఏదో కొంప మునిగిపోతున్నట్టు ఉండడమే. టిఫిన్ ఏం చేస్తున్నావు? మా పన్నాకి ఇడ్లీ శనగపిండి పచ్చడి చాలా ఇష్టం. ఇడ్లీ అయ్యర్ స్కూల్కి తెచ్చి ఇచ్చేవాడు. గిన్నెలో నుంచి చట్నీ తీసేసుకుని అయ్యర్ చూడకుండా నీళ్లు కలిపేసేవాడు. ఏరా అంటూ గోపాల్ బల్ల దగ్గర కూర్చుని అడిగాడు. నువ్వు మాత్రం తప్పు తిన్నావా? తెలుగు మాస్టారు తెల్లని బట్టలు వేసుకుని వెనక్కి తిరగగానే ఇంకు చల్లలేదు, అప్పుడు మాస్టారు డస్టర్ తిరిగేసి మునుకుల మీద కొట్టలేదు అన్నాడు గోపాల్. ఇంక చాలేరా. అవును, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎందుకు దూరం దూరం ఉంటున్నావు? నిష్ఠూరం వేశాడు గోపాల్. నేనా? అదేంటి? అదిగో ఏరా అనట్లేదు, నేనేమో చిన్నప్పటి పన్నాలా మాట్లాడేస్తున్నాను. ఓ అదా, నువ్వేమో పెద్ద ఇంజనీర్వి, నేనేమో. నువ్వు నేను ఎప్పుడూ పన్నా గుండూలమే, తెలిసిందా అన్నాడాయన. సరే సరే ఒప్పుకున్నా లేరా. నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఇందాకటి నుంచి అడుగుదామనుకుంటున్నా ఆదుర్దాగా అడిగాడు చక్రపాణి తన గొడవ పూర్తిగా మర్చిపోయి. రాత్రంతా నిద్రలేదురా, ప్లాంట్లో ఏదో ప్రాబ్లం అన్నాడు గోపాల్. అవునన్నయ్య, రాత్రి 4 సుభద్ర గారు, మీరు కూడా స్నానం చేసి రండి, టిఫిన్ తిందాం. అరుణ వంటింట్లోకి నడిచింది. తల్లి అక్కడి నుంచి ఎప్పుడో లేచి లోపలికి వెళ్ళిపోయింది. సిఈ గారి బృందం వెళ్లగానే జరిగిందేంటో అర్థమైంది సుగుణకి. దుఃఖం ఆపుకోలేక మంచం మీద అడ్డంగా పడి కరువు తీరా ఏడ్చింది. ఎన్ని రోజులుగా రవి తనతో సర్దుకుపోతున్నాడు. తను రోజూ చూసే టీవీ సీరియల్లా కళ్ల ముందు కదిలింది గతం. సుగుణది బద్ధక స్వభావం, ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటుంది. స్వతహాగా మంచిదే. పుట్టింట్లో ఏ విధంగా పట్టించుకోనట్టుండేదో అలాగే తన ఇంట్లో కూడా ఉండొచ్చనుకుంది. దానికి తోడు రవి కూడా ఏమనకుండా వదిలేశాడు, ఎందుకొచ్చిన గొడవలే అనుకుని. ఇంకా టీవీ, అందులో రకరకాల ఛానల్స్ సుగుణ బద్ధకాన్ని ఎక్కువ చేశాయి. సినిమాల్లో, టీవీ నాటకాల్లో చూపించే మంచిని గ్రహిస్తే బాగానే ఉండేది.
అందులో కొంతమంది ఆలుమగలు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఆడవాళ్ళు ఇంటిని పిల్లల్ని ఎంత శుభ్రంగా ఉంచుతారో అలా ఉండడానికి ప్రయత్నిస్తే కదా. అలా ఉంటే టీవీ చూడ్డానికి ఉండదు. రెంటికి సమతుల్యం ఉంటే జీవితాన్ని బాగా అనుభవించవచ్చు. అలా ఏడ్చి ఏడ్చి పడుకుండిపోయింది సుగుణ ఆలోచిస్తూ. అమ్మా, ఫోన్! అవినాష్ ఫోన్ తీసి పిలిచాడు. ఇంకా పలకకపోతుంటే దగ్గరగా వచ్చి లేపాడు. హలో హలో! ఫోన్లో ఎవరో గట్టిగా అరుస్తున్నారు. ఒక్క ఉదుట్న లేచి ఫోన్ పైకెత్తి చెవి దగ్గరగా పెట్టుకుంది. చెప్పండి. గొంతు బొంగురుగా అయిపోయింది. మేడం, వంశీకృష్ణ. రవిగారికి బాగా ఉందిట. నాతో మాట్లాడారు. అంబులెన్స్లో సాయంత్రానికి వచ్చేస్తారు. మీరు ఇంట్లో చూసుకోగలనంటే సరే, లేకపోతే మన హాస్పిటల్లో. అబ్బే వద్దు, ఇంటికే తీసుకొచ్చేయండి. ఇక్కడంతా సర్ది పెడతాను. సుగుణ గాభరాగా అంది. తన పెన్నిధిని ఎవరో కొట్టేస్తారేమో అన్నట్టుగా. సరే మేడం, సాయంత్రం 6-7 మధ్యలో రావచ్చు రవిగారు. నేను 9 గంటలకు వస్తాను. మీరు రవిగారితో మాట్లాడతారా? అలాగే రండి. కాలనీలో కొన్ని పోస్టులకి తప్ప పిఎన్టీ వాళ్ళ ఫోన్లుండవు. కావలసిన వాళ్ళు పెట్టించుకోవాలి. రవి సెల్ ఉంది కదా అని ఊరుకున్నాడు. సెల్ అతను పట్టుకెళ్ళిపోయాడు. వంశీకృష్ణ ఫోన్ పెట్టేశాక టైం చూసింది సుగుణ. 7 దాటింది. పిల్లలు ఎన్నింటికి వెళ్తారో. అవినాష్, మీరు స్కూల్కి ఎన్నింటికి వెళ్తారు అడిగాక ఎందుకో సిగ్గుగా అనిపించింది సుగుణకి. 8కి బస్సు గేటు దగ్గరకు వస్తుంది మమ్మీ. అవినాష్ అప్పటికే తమ్ముడిని లేపేశాడు. ఇద్దరూ బ్రష్ చేసేసుకుంటున్నారు. రవి బాగా అలవాటు చేసేశాడు. పిల్లలు చెప్పించుకోకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటారు. సుగుణ లేచింది. కానీ ఏం చెయ్యాలో అర్థం కాలేదామెకు. ముందు కాఫీ తాగితే గాని బుర్ర పని చేయదు. కాఫీ డికాక్షన్కి వేసి పాలు గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి మొహం కడుక్కుని వచ్చింది. కాఫీ కలుపుకుని తాగుతుంటే పిల్లలిద్దరూ స్నానాలు చేసేసి బట్టలు వేసుకుని షూస్ వేసుకుంటున్నారు. అఖిల్ ఏదో పేచి పెడుతూ ఉన్నాడు. అవినాష్ ఆరిందాలా సర్ది చెబుతున్నాడు. డాడీ లేరు కదా, మనమే అన్నీ చేసుకోవాలని చెప్పారా లేదా అంటున్నాడు వాడు. అవును, బాగా బిహేవ్ చేస్తే డాడీ గిఫ్ట్ ఇస్తానన్నారు కదా. బ్రెడ్ జామ్ తీసి పెట్టాడు అవినాష్. మమ్మీ, మాకు బూస్ట్ కలిపి పాలిస్తావా అడిగాడు. సుగుణ అలాగే ఇచ్చింది. రోజు బ్రెడ్ జామ్ తింటాం మమ్మీ, ఈవేళ ఆమ్లెట్ వేసివ్వవా అఖిల్ మొహమాటంగా అడుగుతుంటే సుగుణకి కలుక్కుమంది. రవి అన్నీ తెచ్చి పడేస్తాడు ఇంట్లో. గుడ్లు ఉడికించి పెడుతుంటాడు. సుగుణ శ్రద్ధగా ఆమ్లెట్ వేసి బ్రెడ్ కాల్చి పెడితే పిల్లలు ఆనందంగా తిన్నారు. మమ్మీ, రోజు నువ్వే పెట్టవా టిఫిన్? అఖిల్కి హుషారొచ్చింది. అవినాష్కి మాత్రం అటువంటి ఆశ లేదు. ఇవాళ డాడీ లేరు కదా, రోజు ఎందుకు పెడుతుంది? ఎలాగైనా మమ్మీ చేస్తే ఆ టేస్టే వేరు అనుకున్నాడు. అలాగే నేనే పెడతా. 8 అవుతోంది. మరి బస్సు వెళ్ళిపోతే ఎలా? సుగుణ అంటుండగానే ఇద్దరూ బ్యాగ్లు పట్టుకుని పరిగెత్తారు. పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లంతా తిరిగింది. కిటికీల్లో, వరండాల్లో గ్రిల్స్, ఎక్కడ పడితే అక్కడ దుమ్ము. వెనక వరండాలో అయితే బూజులు వేళ్లాడుతున్నాయి, సాలీళ్లతో సహా. అలివేలు ఏం చేస్తోందో, ఇవన్నీ ముందే మాట్లాడుకున్నాం కదా అనుకుంది సుగుణ. గదులు కూడా అలాగే ఉన్నాయి. పిల్లల బట్టలన్నీ నేల మీద పడేశారు. వంటిల్లైతే సుగుణ తిరుగుతోందనే భయం లేకుండా బొద్దింకలు, ఎలుకలు వీర విహారం చేస్తున్నాయి. అక్కడ చెదలు కూడా ఎక్కువే. తలుపుల నిండా అరచేతి మందాన పట్టేశాయి. సుగుణకి తన చిన్నప్పుడు ఎలా ఉండేదో గుర్తొచ్చింది. అమ్మ గట్టిగట్టిగా అరిచి పనివాళ్ల చేత పనులు ఎలా చేయించేదో, తనని కూడా ఎప్పుడూ తిడుతూనే ఉండేది. పొద్దున్న కాలేజీకి వెళ్లేటప్పుడు ఎక్కడవక్కడ పడేసి వెళ్తే ఇంటికొచ్చేసరికి శుభ్రంగా సర్ది ఉంచేది. అవును, ఈ చెదలవి ఎలా పోతాయి? ఇంతలో బెల్ మోగింది. తీసి ఉన్న తలుపు తోసుకుని అలివేలు ప్రవేశించింది. లేచి అంతా పరికిస్తున్న అమ్మగారిని చూసిందది. అయ్యో, ఇంట్లో ఏం తినకుండా వచ్చింది. నాస్తా పస్తే పాట పాడుకుంటూ చీపురు తీసింది వాకిలి తుడవడానికి. సుగుణ వెనకే వెళ్ళింది. అలివేలు జాగ్రత్తగా తుడవాల్సొచ్చింది. రోజూ అటు ఇటు నెట్టేసే తుక్కుని ఒక మూలగా పోగు పెట్టి ఎత్తి చెత్తబుట్టలో పడేసింది. ఈ చెదలు బొద్దింకలు ఎలా వదులుతాయే? అలివేలు లోపలికొచ్చాక అడిగింది సుగుణ. పెద్ద బజార్లో కొత్తగా షాప్ పెట్టారమ్మా. ఆరే ఇంటికొచ్చి మిషన్లతో గోడలకి, తలుపులకి ఏవో ఇంజక్షన్లు ఇస్తారట. ఆడ ఎస్సీ అమ్మగారింట్లో చేయించుకుంటున్నారు. అన్నీ మటుమాయం. ఏ ఎస్సీ గారు? అదేనమ్మా, ఏడిఎం గోరు. ఆరింట్లో నేను ఆకిలి అంట్లు చేస్తా. ఇంట్లోకి వేరే అమ్మాయి ఉంది. అలివేలు బల్లా కుర్చీలు దులుపుతూ సమాధానమిచ్చింది. ఒక్క నిమిషం కూడా వ్యర్థపరచకుండా పని చేసేస్తుంది.
టైం మేనేజ్మెంట్కి పెద్ద ఉదాహరణ అనుకుంది సుగుణ దాని పని చూస్తూ. ఓహ్, నిన్న రాత్రి ఆయన కూడా వచ్చినట్టున్నారు కదూ. మధ్యాహ్నం ఫోన్ చేసి కనుక్కోవాలి. ఇదిగోనమ్మా, 6 పేపర్ ఇస్తే దాచిపెట్టా, తీసుకోండి. అలివేలు సోషల్ సర్వీస్కి ముచ్చటేసింది సుగుణకి. పెస్ట్ కంట్రోల్కి ఏదో సర్వీస్ ఈ ఊళ్ళో కూడా పెట్టేశారనుకుంటే ఆశ్చర్యం అనిపించింది సుగుణకి. ఇంట్లో పనులయ్యాక వెళ్లి ఫోన్ చెయ్యాలి అనుకుంది. అలివేలు వెనకే తిరిగి పని చేయించింది సుగుణ. ఇద్దరూ కలిసి పిల్లల గది సర్దారు. ముందుగా పెదబాబు చక్కగా పెట్టుకుంటాడమ్మా, చిన్నబాబే అంది పనమ్మాయి. వాడి వయసు ఎంతని అలివేలుని అడ్డుకుంది సుగుణ. ఇప్పటికే దానికి అవసరమైన దానికన్నా ఎక్కువే చనువిచ్చింది ఇంట్లో. అసలే పని తక్కువ, మాటలెక్కువ అనుకుంది. ఇయాల టీవీ పెట్టలేదమ్మా, ఆ సీరియల్ ఏటయిందో ఏటో అంది అలివేలు. ఏం కాదులే, రేపు చూడొచ్చు. రాత్రికి సారొస్తారు, మా గదంతా దులిపి సర్దాలి పద అంటూ అలివేలుని వెంట పెట్టుకుని అన్నీ తీసి దులిపించింది. బొద్దింకలు పడగదిలో కూడా ప్రవేశించి హాయిగా నిద్రపోతున్నాయి. లక్ష్మణ రేఖ రాయించింది. అక్కడక్కడ మూలల్లో ఎలకల మందు పెట్టించింది. మంచం మీద దుప్పటి తీసి కొత్తది వేయించింది. ఆఖరుగా టీవీ తెచ్చి రవి మంచం ఎదురుగా పెట్టించింది. 4 రోజులు మంచం మీదే మరి కాలక్షేపం ఉండాలి కదా అనుకుంది. ఇంటి ఇల్లాలు తలుచుకోవాలే గాని భువికి స్వర్గమే దిగిరాదా? బెడ్రూమ్ స్వరూపమే మారిపోయింది. అమ్మా, టీవీలో ఆన ఎట్టించేశారేటమ్మా అలివేలు ఆక్రోశం. అసలే దానికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. రోజు ఈ పాటికి వంటిల్లు సర్దుతూ కనిపించినవన్నీ లాగించేసేది. సర్ లోపల పెట్టమన్నారు చెప్పింది సుగుణ. ఇంకా మారు మాట్లాడలేదు అలివేలు. సుగుణ వంటింట్లోకి నడిచి కూరగాయలు తీసిచ్చింది. అన్నీ కోయించి గోధుమ నూకతో ఉప్మా చేసింది. అలివేలుకి కడుపు నిండా పెట్టి తను కూడా స్నానం చేసి తింది. రాత్రంతా కలత నిద్రేమో, కళ్ళు తిరుగుతున్నాయి. పనంతా చేయించినా అమ్మ చెయ్యి చాలా పెద్దది అనుకుంది అలివేలు. నాస్తా తినేసి హుషారుగా పనంతా ముగించి బయటపడింది. అయినా లోపల బాధగానే ఉంది. ఆ డ్రైవర్ కనిపెట్టాడో లేదో, సీరియల్ ఏటైపోయిందో ఏటో అనుకుంటూ. విన్నారు కదండి, మేఘం లేని మెరుపు, శ్రీమతి మంథా భానుమతి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.